ఆర్ఆర్ ట్యాక్స్ అని అంటున్నారు. ప్రధాని మోడీ హైదరాబాద్ గాని తెలంగాణకు వచ్చినప్పుడు. ఏంటి ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఏంటి? వారు చెప్పిన క్లియర్ చెప్పారు సార్. ఏంటి ఒకసారి చెప్పండి. ఢిల్లీకి పక్కన కడుతుంది అదే దాన్ని కప్పమంటారా? ఏంటి ఆర్ఆర్ అంటే ఏంటి సార్ అది? ఇక వారు చెప్తారు సార్, వారే చెప్తారు సార్, నాతో చెప్పిస్తారు మీరు. మీరు తెలిసి మీరు చెప్పరు లేకపోతే రేవంత్ రాహుల్ ట్యాక్సా? అంతే కదా. ఇలా కేసీఆర్ ఏమో పైసలు మొత్తం చంపుకొని పోయాడు, కుటుంబం చదువుకున్నది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకేమో ఆయన ఇప్పుడు జీతాలు ఇవ్వడానికి ప్రతి నెల ఖర్చు మంది 11,000 కోట్ల రూపాయలు కావాలి కేసీఆర్ ఇచ్చిన అప్పుల కట్టాలని. ఈడనేమో రైతు భరోసా ఇవ్వడానికి పైసలు, 2,200 రూపాయలు ఇవ్వడానికి పైసలు, జీతాలు ఇవ్వడానికి పైసలు, ఏం పైసలు. కానీ ఢిల్లీకి పంపడం మాత్రం పైసలు వస్తున్నాయి వాళ్ళకు. కానీ కేసీఆర్ అడుగుతున్నాడు మిమ్మల్ని సూటిగా, నిజంగా ఆర్ఆర్ ట్యాక్స్ అనేది ఉంటే మోడీ ఎందుకు యాక్షన్ తీసుకోడు? మీ ఇద్దరు మిలాఖత్ అయ్యారా కాంగ్రెస్ బీజేపీ అని? ఎవ్వరు అడుగుకోసారి ఈ మిలాఖత్. ఇప్పుడు మీరు చూడండి, ఎలక్షన్లు వస్తే ఒకసారేమో బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్లో ఏమంటారు సార్, బీజేపీ కాంగ్రెస్ ఒకటే, ఎప్పుడైనా ఒకటేతామా సార్, బీజేపీ కాంగ్రెస్ ఒకటే వాళ్ళు. ఇది ఆన్సర్ చెప్పండి సంజయ్ గారు. ఎందుకు ఆర్ఆర్ ట్యాక్స్ అంటున్న ప్రధాని యాక్షన్ ఎందుకు తీసుకోవడం కదా సార్? తీసుకుంటారు. అంతకుముందు కూడా ఒక 5 ఏళ్ళు కనీసం కాళేశ్వరం ఏటీఎంగా మారింది కేసీఆర్ సర్కార్కి అన్నారు. చాలా ప్రతిసారి అందరు అన్నారు. ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుంటే సిబిఐ రాకుండా ఉత్తర్వులు చేసింది ఎవరు సార్? వీళ్ళే కదా. అది తప్పు చేస్తూనే అన్నాడు కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు అన్నది కదా, సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పని. మరి కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది కదా. కాళేశ్వరం విషయంలో కానీ, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ సిబిఐకి ఇవ్వాలని చెప్పి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కొడతలేదు? కోరకపోవడం కారణం ఏంది? ఇప్పుడు కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేస్తున్నారుగా, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు కదా సార్. పోయి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది, విలేజ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ముఖ్యమంత్రి గారు వేరు, మంత్రులు వేరు, జరిగింది వాస్తవమని ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చింది. ఇచ్చినాక ఇంకా విచారణ ఏముంది సార్? ఇంకా విచారణ ఏముంటుంది? ఏమిలో ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్. మీరు అసెంబ్లీ చూడండి, మీరు అలా వీళ్ళు కాళేశ్వరం అంటారు, వాళ్ళు కృష్ణ అంటారు. కానీ బీఆర్ఎస్తో ఇంత ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ఈ 6 గ్యారెంటీల గురించి ఏం మాట్లాడే, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్. మీరు 6 గ్యారెంటీలు మాట్లాడదు. మీరు కాళేశ్వరం ఉన్నరి, మీరు కృష్ణా ఉన్నరి, మేము కాళేశ్వరం అంటాం. కానీ రేవంత్ అంటున్నాడు 5 బీజేపీ ఎంపీలు గెలిపించడానికి కేసీఆర్ సుపారీ తీసుకున్నాడు, అందులో భాగంగానే బండి సంజయ్ మీద డమ్మీ క్యాండిడేట్ని పెట్టాడని. నిజమేనా? బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు సార్, బండి సంజయ్ గెలవడానికి కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఒకటే అందుకే డమ్మి పెట్టని వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు డమ్మి పెట్టిన అంటున్నారు. అంటే ఇద్దరు మాత్రం డమ్మిలే. డమ్మిలో కోటేందుకు వేస్తారు సార్ ప్రజలు? ఇద్దరు డమ్మిలోకి ఎదిగి కొట్టేస్తారు, దమ్మున కొట్టేస్తారు. ఈ మధ్య రాజకీయ నాయకులు మాట్లాడే భాష మీద ప్రజల్లో చాలా చర్చ జరుగుతుంది. ఎందుకు అలాంటి భాష వాడుతున్నారు? రాజకీయాలంటే విరక్తి చెందే పరిస్థితి వచ్చింది వాళ్ళ. దీని ప్రధాన కారకుడు కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో సరే ఇప్పుడు యాస భాష దాని తర్వాత ఆయన మాట్లాడే భాష, ఆయన కొడుకు మాట్లాడే భాష, వాళ్ళ అహంకారపూరితమైన వ్యవహార శైలి, దానివల్ల ప్రజలు ఇవాళ చీదరించుకున్నారు, తరిమేశారు. సేమ్ ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నుంచి కింది స్థాయి వరకు కూడా, కింది స్థాయి నాయకుల వరకు కూడా సేమ్ అదే భాష ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో వ్యంగ్యంగా మాట్లాడచ్చు, లేకుంటే పొలైట్గా మాట్లాడచ్చు, ఏదో రకంగా మాట్లాడచ్చు, జోక్ చేయొచ్చు, అది మాట్లాడచ్చు. కానీ గుద్దుతం, లేకుంటే రండా ముండ ఇదే భాష సార్. నువ్వు వ్యంగ్యంగా మాట్లాడు, కామెడీ అయ్యి, జోక్ చేయి, కామెడీ అయ్యి, విమర్శించు, ఇబ్బంది లేదు. కానీ ఇటుపక్కడు అటుపోడు చప్పలు కొట్టినంత మాత్రం రెచ్చిపోయి మాట్లాడదు సార్. మాట్లాడితే ఏమైందంటే ప్రజలు చీదరించుకుంటారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే బట్టలు ఉడదీస్తాం, ఇదో ఉడదీస్తాం, అదో ఉడదీస్తాం అని చెప్పంటే. ఇంకో క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. అంటే రీసెంట్గా నిన్ననే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ సభలో మాట్లాడుతూ ముస్లింలంతా ఒక్కటై బండి సంజయ్ని ఓడించాలని చెప్తున్నాడు. మీ గురించి కొన్ని కామెంట్స్ కూడా చేశాడు. దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఆయన భాష చూపడతా మీకు, ఇది వినాలి జర, మీ ఛానల్ ద్వారా మీరు వినిపించాలి. ఇది मुसलमान भाइयों को मैं सलाम करता हूं, आप तमाम लोगों से मुसलमान भाइयों को मैं सलाम करता हूं, आप तमाम लोगों से मैं अपील करता हूं, आज आप दानिशमंदी से सोचिए और सही पार्टी को चुनिए. यहां करीमनगर हल्के में मुकाबला है बीआरएस और बीजेपी. कांग्रेस तीसरे नंबर पे है. आप अपने वोट कहीं कांग्रेस को डालेंगे तो यहाँ बीजेपी जीत जाएगा. यहाँ के बीजेपी एमपी कितना गलीज आदमी है आप जानते हैं. यहाँ भी निजामाबाद में हर हालत ఇది ముసల్మాన్లు ఒక్కటి కావాలంట సార్. మీరు చూడండి, ఎక్కడ కూడా మతం పేరు చెప్పుకొని ఇక్కడ ఓట్లు అడిగే ప్రయత్నం చేయలే.
ఎక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టలే. మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలన్నాం, మోడీ గారు చేసిన అభివృద్ధి, మోడీ గారి దేశానికి ఏ విధంగా అవసరము, నేను కన్వీనర్ పార్లమెంట్ చేసినటువంటి అభివృద్ధి, బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్స్, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ విషయాల్లో మాత్రమే నేను ప్రజలకు వివరించుకుంటూనే వస్తున్నాను. సరే, అయోధ్య రామ మందిర విషయంలో అక్కడ ప్రస్తావించడం అది తప్పకుండా చేసాం కాబట్టి 376 గురించి మాట్లాడతాం, అది చేసాం కాబట్టి. ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి కన్వీనర్కి వచ్చి ముస్లిమ్స్ అందరూ ఒక్కటి కావాలి, బండి సంజయ్ని ఓడగొట్టాలి అంటే ఇవాళ మీలాంటి మేధావర్గం ఏం చేయాలి సార్? ఇవాళ అదే నాలుగు మాట్లాడితే ఇవాళ ఇదే మీడియా భూతొద్దలు పెట్టి చూపెట్టేది. కేసీఆర్ అంత స్పష్టంగా మాట్లాడిన కూడా ఏ మీడియాలో ఒక్క వర్డ్ రాలేదు సార్. వాళ్ళు మాట్లాడితేనేమో శాంతి భద్రతలు అంటారు, మేము మాట్లాడితేనేమో మతతత్వం అంటారు. ఇక దీని మీద ఇవాళ డిబేట్లు ఎందుకు జరిగేస్తారు? ఇవాళ డిబేట్లు అది మామూలు విషయం కాదు. అంటే కరీంనగర్కి వచ్చి ఒక వర్గాన్ని రెచ్చగొట్టి ఆ వర్గం వాళ్ళు ఒక్కడితే ఓడిపోతారు సార్. ఓడిపోయినా వచ్చి మన అసెంబ్లీకి ఓడిపోయినా సార్, పక్కా ఓడిపోయాను నేను. ఇలా ఆర్టీవీ ద్వారా ఒప్పుకున్నాను కదా, వాళ్ళందరూ ఒక్కటే నన్ను ఓడగొట్టారు. 3,000 ఓట్లతో ఓడిపోయాను సార్ నేను. ఇప్పుడు కూడా ఆ ప్రమాదం ఉందని సార్ 3,000 ఓట్లతో ఓడిపోయాను సార్ నేను. 1,500 వస్తే గెలుస్తాను నేను. వాళ్ళందరూ ఒక్కటే ఓడగొట్టారు. వాళ్ళ మిగతా మా వాళ్ళు కలిసి నన్ను గెలిపిస్తారు, మిగతా వాళ్ళు గెలిపిస్తారని పార్లమెంట్ పక్కా గెలిపిస్తారు సార్. నేను 100% గెలిపిస్తారు. అసెంబ్లీలో గెలిపించలేదు కదా, ఇప్పుడు గెలిపిస్తారు. అసెంబ్లీలో వాళ్ళు మెజార్టీ ఉండొచ్చు, వాళ్ళు కలిసి ఉండొచ్చు, కానీ పార్లమెంట్లో కలిసి గెలిపిస్తారు కదా. వాళ్ళ ఓడితే వీళ్ళు గెలిపిస్తారు, నేను పక్కా గెలిపిస్తారు, మామూలు గెలిపిస్తారు. ఇలా కేసీఆర్ గుణపాఠం చెప్తాను దీనిలో, ఇదే విషయంలో గుణపాఠం చెప్తాం. ఇవాళ ముస్లిం ఓటు బ్యాంక్ కోసం కేసీఆర్ ప్రయత్నం చేసిండు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వెంట పడుతున్నది, మసీదులను కేంద్రంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ పైసలు పంచే ప్రయత్నం చేస్తున్నది. ఇలా మతాన్ని అడ్డు పెట్టుకొని కేసీఆర్ గెలవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ నేను ఇలా హిందూ సమాజాన్ని నేను అప్పీల్ చేస్తున్నాను. ఇవాళ మొన్న ఓడిపోయినా కూడా నేను ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా నేను ఎంపీగా పోటీ చేస్తున్నా. నా ప్లేస్లో ఏ పార్టీ ప్లేస్లో ఏ నాయకుడినా కూడా ఇలా రాజకీయాలు పక్కన జరుగుతాడు. సార్ నేను ఎమ్మెల్యే గెలుస్తాను సార్, నన్ను ఇవ్వలేపారు. ఒక మసీదు పోయి నేను టోప్ పెట్టి నమాజ్ చేస్తాను, ఎమ్మెల్యే గెలుస్తాను. ఒక మసీదు టోప్ పెట్టి నమాజ్ చేస్తే, కానీ నేను పోలే, నాకు నా ధర్మం ముఖ్యం, నాకు అల్లా గురించి తెలియదు. నేను మసీదు పోయినా రాముని మొక్కే అలవాటు నాకు లేదు. నేను మసీదు టోప్ పెట్టుకోలే, నన్ను ఓడగొట్టారు. ఇలా హిందువులు ఆలోచించాలి. వాళ్ళ హిందూ ధర్మం కోసం పనిచేసే బండి సంజయ్ని ఇలా ముస్లింలు అందరూ కలిసి ఓడగొట్టాలని కేసీఆర్ మాట్లాడితే హిందూ సమాజం చూస్తూ కూర్చుంటుందా? అంటే హిందువుల ఐక్యత లేదు అని చెప్పి ఒక చెడు ఆలోచన ఇలా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్నది. కానీ 80% హిందువులు ఒక్కడైతే వాళ్ళ తుంపిరతం కొట్టుకోపోతారు. వీళ్ళు హిందువుల తుంపిరతం కొట్టుకోపోతారు ఈ పార్టీలన్నీ కూడా. దాన్ని గుర్తుంచుకోవాలి. దాన్ని అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.